ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా గోదావరి వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీనితో వ్యాస మహర్షి దేవాలయం, పుష్కర ఘాట్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రైల్వే బ్రిడ్జి వద్ద కూడా నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో బాసర మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. గత 40 ఏళ్లలో ఇంత పెద్ద వరదను చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. వరదలో చిక్కుకున్న స్థానికులు, భక్తులను ఎన్టీఆర్ఎఫ్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదారమ్మ శాంతించాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మళ్ళీ ముఖ్యంగా నిర్మల్ జిల్లా బాసర వద్ద మాత్రం గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చిందని చెప్పుకోవచ్చు. బాసర పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగడం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నీరు చేరడంతో అయితే భక్తులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉంది. అదేవిధంగా బాసర ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎవరు కూడా రావద్దని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్స్తూ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం జరిగింది. వ్యాస మహర్షి ఆలయ సమీపంలో కూడా నీళ్ళు రావడం జరిగింది. పుష్కర ఘాట్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాసర ఆలయంలోని ఆలయ సమీపంలో ఉన్నటువంటి షాపులు, అదేవిధంగా లాడ్జీలు అన్నింటిలో కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునిపెన్నటి లేని విధంగా బాసర పట్టణంలో కూడా 40 సంవత్సరాల క్రితం తర్వాత మళ్ళీ ఒకసారిగా బాసర ఆలయానికి అయితే గోదావరమ్మ జల దిగ్బంధంలోకి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల తోడు ముఖ్యంగా గైక్వాడ్ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి వదులుతున్న నేపథ్యంలో సుమారుగా బాసర వద్దకు 8 లక్షల క్యూసెక్ల నీరు వస్తున్నది. ఇక్కడ నుంచి 4 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వెళ్తున్న నేపథ్యంలో ఒకటేసారిగా వెనుకకు పోటు కమ్మడంతో అయితే బాసర పట్టణంలోకి అయితే నీళ్లు రావడం జరిగింది. గత 40 సంవత్సరాల తర్వాత మొదటిసారి బాసర ఆలయానికి సమీపంలోకి నీళ్లు వచ్చాయని చెప్పేసి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బాసర ఆలయానికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఆ లాడ్జీలలో చిక్కుకోవడంతో కూడా వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో సుమారుగా 16 మంది భక్తులను అక్కడి నుంచి సురక్షితంగా తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూడా ఇంకా వాటర్ ఎగువ నుంచి ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా బాసర ఆలయానికి వచ్చే భక్తులు ఈ రోజు కూడా రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైన్సా నిజామాబాద్ రూట్ పూర్తిగా రాకపోకలో నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చిన నేపథ్యంలో ముఖ్యంగా బాసర పట్టణంలోకి సుమారుగా బాసర పట్టణం 60% వరకు నీళ్లు రావడం జరిగింది. ముఖ్యంగా బాసర సమీపంలో ఉన్నటువంటి షాపులు, అదేవిధంగా లాడ్జులలో కూడా నీళ్లు రావడం జరిగింది. 100 రూపాయల గదుల సమీపంలో కూడా నీళ్లు రావడంతో కూడా అక్కడ కూడా ఎవరు భక్తులు ఉండడానికి వీల్లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బాసర పట్టణం అయితే జల దిగ్బంధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు సాయంత్రం కానీ రేపటి వరకు కానీ ఎవరు కూడా భక్తులు బాసర ఆలయానికి రావద్దు. మరికొంత మేర కూడా ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్న నేపథ్యంలో కూడా మరికొంత మేరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది బాసర పట్టణ పరిసర ప్రాంతాల్లో అని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి బాసర గ్రామానికి చెందినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించినట్టుగా తహసీల్దార్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా బాసర పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినాయి. ముఖ్యంగా 1000 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగిందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. ఆ ప్రాంతంలో సోయా, వరి, పత్తి పంట ఎక్కువగా వేస్తూ ఉంటారు. అవి కూడా 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా వ్యాస మహర్షి ఆలయ గేట్ వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. కేవలం
50 మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా నీళ్లు చుట్టూ రావడం జరిగింది. అదేవిధంగా మరికొంత మేరకు కూడా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వరద నీరు రావడం, గోదావరి నదికి రావడం, దానికి తోడు కూడా గోదావరిలో ఎక్కువగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా బాసర పరిసర ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. కాబట్టి బాసరకు వచ్చే భక్తులు ఈ రోజు రేపు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బాసరకు వచ్చే రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. బాసర నుంచి నిజామాబాద్ వెళ్లే, బాసర నుంచి బైన్సాగ్ వెళ్లే రహదారులన్నీ కూడా రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయడం జరిగింది. కొన్ని రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ బాసరకు వచ్చే కొన్ని రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా రైల్వే అధికారులు తెలపడం జరిగింది. వల్లి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.